సూర్యాపేట పాత మున్సిపాలిటీ భవన ప్రాంగణంలో సెప్టెంబర్ 25, 2025 నాడు సూర్యాపేట జిల్లా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ శాఖకు ఎన్నికలు జరిగి నూతన కమిటీని ఎన్నుకున్నారు. పి ప్రతాప్ రెడ్డి మరియు రాపోలు నరసయ్యలు ఎన్నికల అధికారులుగా ఎన్నికలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకులు మన మీద స్పందించడం లేదు. ఈరోజు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ సీనియర్ సిటిజన్ అయినా కూడా సీనియర్ సిటిజన్ మీద హీతకం చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అది దాని మీద ఆలోచించారు. అంటే మనకు ఏంటంటే చట్టపరంగా చట్టాలు చేశారు. మనకి చట్టం చేసిన తల్లిదండ్రులు వయోజనులు పోషణ సంక్షేమ చట్టం చేశారు. అమలు పరుస్తున్నారా? దాని వదిలేశారు. విభిన్న కేసులు అట్లా ఉంటాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్ పోలీస్ మాకేముంది? సెక్షన్ 21 ప్రకారంగా వయోధికుల ప్రాణాలకు ఆస్తులు పోలీస్ శాఖలు పూర్తిగా రక్షణ కల్పిస్తున్నారా? పోలీసు వాళ్ళు ఎట్లా భావిస్తారు? పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళకి స్పందిస్తారా? పోతే చెప్తే అడిగితే మాట్లాడతారా? మరి ఎందుకు అంటే వాళ్ళ కింద చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదనేది వాస్తవం. అది అట్లాగే ప్రభుత్వాలకు ఎప్పుడు చిత్తశుద్ధి ఉండదో కింద పనిచేస్తున్న యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదు. అందుకే మనకి ఏంటంటే ఇప్పుడు వయోధికుల సంక్షేమ శాఖ ఉంది. వయోధికుల సంక్షేమ శాఖలో ప్రతి జిల్లాకు సంక్షేమ అధికారి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటారు. ఆ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే వ్యక్తి మొత్తం సూర్యాపేట జిల్లా ఉన్నటువంటి వయోధికులకు ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండి పనిచేయాలి. ఇట్లా దీంట్లో ఎంతమంది మీకు తెలుసండి సంక్షేమాధికారి చేయలేదండి? అంటే ఈ రకం ఉండదు. అంటే సంక్షేమాధికారి కనీసము మన వయోధికులకు కూడా తెలియనటువంటి వ్యక్తి. అట్లా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరి మనం ఏం చేయాలి? అందుకే ప్రభుత్వాన్ని మేల్కొల్పి మరి పనిచేయించడం సంఘం ఏర్పాటు చేస్తున్నాం. అందుకే భారతదేశంలో ఇలాంటి సముదాయం లేదండి. ఎందుకు పెట్టాల్సి వచ్చింది మేము సంఘం అంటే 2007లో చట్టం చేశారు. తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమం చట్టం చేశారు. చట్టం పక్కన పెట్టారు. అమలు ఎవరు పట్టించుకోలేదు. ఎంతవరకు 2016 వరకు పట్టించుకోలేదు. 9 సంవత్సరాలు. ఆ పరిస్థితిలో, ఆ నేపథ్యంలో మేము ఆ రోజునటువంటి 10 జిల్లాలు తిరిగి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి డిసెంబర్ 11, 2016లో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సంఘం కావాలి. దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వయోధికులందరినీ కూడా ఏకీకృతం చేయాలి. అన్ని జిల్లా వాళ్ళని, అన్ని మండల వాళ్ళని, అన్ని గ్రామాల వాళ్ళని మనం ఏకీకృతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మేము ఈ రకంగా గొప్ప మన బైలా తీసుకుంటే చెప్తున్నా. ఇలాంటి బైలా ఇక్కడ లేదు. ఇవాళ ఒక పొలిటికల్ పార్టీ ఉంది. రాజకీయ పార్టీకి ఏదైతే వ్యవస్థిత ఉందో అలాంటి వ్యవస్థను మనం తయారు చేస్తున్నాం. సో పార్టీ ఉంది. ఏదైనా XYZ మనం ఉన్న పార్టీ అనుకున్నాం. వాళ్ళ రాష్ట్ర స్థాయిలో అదే పేరు ఉంటుంది, దేశవ్యాప్తంగా అదే పేరు ఉంటుంది, జిల్లాలో అదే పేరు ఉంటుంది, మండలంలో అదే, గ్రామంలో అదే పేరు. అటు సీనియర్ సిటిజన్ పెట్టుకున్నాం. అది రాష్ట్ర స్థాయిలో అదే పేరు ఉంటుంది, జిల్లాలో అదే ఉంటుంది, పట్టణంలో అదే ఉంటుంది, మండలంలో అదే ఉంటుంది, గ్రామాల్లో అదే ఉంటుంది. ఆ కమిటీ చేసుకుంటే దాని పేరు అదే ఉంటుంది. ఆ రకంగా మనం బయలుస్తారు. అటువంటి గొప్ప అసోసియేషన్ మనం నిర్మించుకున్నాం. దానికి ఎంతో కష్టపడ్డాం. మరి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారా లేదా బ్రేక్ చేసుకుంటారా? ముందుకు తీసుకుపోతామండి. మరి లేకపోతే ఇంకోటి మీరు బాగా గమనించాలి. ఎందుకు అసోసియేషన్ అవసరం ఎందుకు వచ్చింది? మీరు పిండం చెప్పారు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ పట్టించుకోవాలి. ఏం చేయాలి? ఎమ్మెల్యే పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోరు. మరి మనకేం దిక్కు అంటే మనమే స్వయంగా సంఘటితం కావాలి. మనం సంఘటితం అయితేనే వాళ్ళందరూ వింటారు. మన రాష్ట్రం 45 లక్షల మంది వయోధికులున్నారండి. 45 లక్షల మంది వయోధికులు అంటే 45 లక్షల మంది అంటే 90 లక్షల మంది ఓటర్ వారి పడుతుంది. సో అంత సంఖ్య గల మనం మరి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాం. ఐక్యత లేదు. అనవసర విషయాల మీద మాట్లాడుతూ ఉంటాం. మనకి ఏది కావాలో దాన్ని మాట్లాడడం అవసరం లేదు. అందరూ భోగం చేస్తాము. ఎప్పుడు కూడా టార్గెట్ పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5
దీని ప్రధాన అంశాలు ఏమున్నాయి? 1, 2, 3. మిగతా ఐటమ్ ఉండొచ్చు, అది కింద ఓకే 4, 5 అయిన తర్వాత దానికి పోదాం. అసలు ఫస్ట్ ఐటమ్ వద్దు, సెకండ్ ఐటమ్ లాస్ట్కే నాకు చిన్నది ఇదే కావాలంటే మీరు ఆలోచించుకోండి. విద్యలాంటి మీరు అందరూ కూడా మీ జీవితంలో ఎన్నో చూశారు, అనుభవం ఉంది. మీరు ఆలోచించండి, మనకి ఏం కావాలి, మనం ఎటువైపోతున్నాం. ఎవరో కొందరు వ్యక్తులు ఏదో రెచ్చగొట్టిన మాట్లాడడం తప్పు కామెంట్ మనకు నచ్చదండి. మనం ఎందుకంటే పెద్ద మనుషులు మన పిల్లలు ఉంటారంటే మన పిల్లలు అంటే కాదు ఏంది నాన్న మీరు ఎట్లా అసహ్యంగా మాట్లాడుతారు, మీరు మీ దగ్గర మీటింగ్ పెడతారు, పిల్లలు ఆడతారండి, అట్లా ఏ సమాధానం చెప్తారు కదా. అందుకే మిత్రులారా, ఏ సమస్య ఉన్నా మాట్లాడుకొని చర్చించుకునే సంప్రదాయం మనం కల్పిస్తాం. ఆ సంప్రదాయాన్ని మీరు దీన్ని కొనసాగించాలి. కానీ అది వదిలిపెట్టి సమస్యగా లక్ష్యం పడడం మంచిది కాదు, పద్ధతి కూడా కాదు. మిత్రులారా, మీలో ఉంటే మాట్లాడదాం తప్ప దాంట్లో ఏంటి రిపోర్ట్. దీని కింద మనం 1, 2 విషయాలండి. ఏ సంఘానికి కానీ సభ్యత్వం వచ్చిన డబ్బు ముందా లేదా, మన అకౌంట్లోకి వచ్చిందా లేదా, వచ్చిన అమౌంట్ వచ్చిన దాన్ని ఏ రకంగా ఖర్చు పెడతాం. రెండుగా చూడాల్సింది రాబడి ఖర్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే సంఘాన్ని ఎంచుకున్నామో ఆ సంఘం యొక్క బాధ్యతను కూడా సంఘ పనులు కూడా మనం బాగా ఇంటి పనులాగా చేయాలి. అలాంటి వ్యక్తులే సంఘానికి అవసరము. అంటే మనం చేసే పని ఒక సంఘాన్ని నడిపించాలంటే కుటుంబ పని ఎట్లా ఉంటుందో సంఘం పని కూడా అదే రకంగా ఆలోచించి పనిచేసే వాళ్ళే సంఘాన్ని అప్పుడే సంఘం బాగుంటుంది. సంఘం మీద అవగాహన కల్పించాలని బాధ్యత ప్రభుత్వాలది. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. తప్పకుండా ప్రభుత్వాలు ఆ చట్టం గురించి అన్ని విషయాలని సామాన్య పౌరుని కూడా చేరవేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే చట్టం గురించి తెలుస్తుందో ఆ చట్టం వల్ల ప్రయోజనం దొరుకుతుంది. వాళ్ళు ఏముందో తెలియనప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు వాట్సాప్ అనుకుంటాం. మనకి సమస్య వస్తుంది, సమస్య వచ్చినా మన చట్టాన్ని వాడుకోలేదు. చట్టంలో ఏముంది, తల్లిదండ్రులకు పోషణ విషయంలో ఇబ్బంది వస్తే మీరు పలానా పని చేయవచ్చు. తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చారు, పిల్లలు భోజనం పెట్టట్లేదు, కొడుకు చనిపోయాడు, కోడలు ఉంది, కోడలు పట్టించుకోవడం లేదు, లేదా కొడుకు కోడలు చనిపోయాడు, మనవాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు కూడా పట్టించుకోవడం. మరి ఏం చేయాలి? గొడ్డలకి బియ్యం పెట్టుకోవాలా? ఏం చేయాలి చెప్పండి? అప్పుడు ఎవరు చేయాలి వాళ్ళకి? అలాంటి పరిస్థితులు చెప్పగలుగుతారా? ఎవరు చేయాలి? అలాంటప్పుడు అలాంటి వాళ్ళని ఎవరిని పోషించాలనే బాధ్యత ఎవరిది? చట్టం ఏం చెప్తుంది అంటే చట్టంలో తప్పకుండా తల్లిదండ్రుల పోషణ, కొడుకు కోడలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, మేజర్ అయిన పిల్లలు అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, మనవరాలు కానీ మనవడు కానీ వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతను వాళ్ళు తప్పుకోవడానికి వీల్లేదు. మరి పోషణ నిరాకరిస్తుంది. పోషణ వాళ్ళు నిరాకరించినప్పుడు మనం ట్రిబ్యునల్కి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాలి. అక్కడ తెల్ల కాగితం దరఖాస్తు పెట్టాలి. అక్కడ ఏమి లేదు, సింపుల్గా తెల్ల కాగితం తీసుకొని నా కొడుకు నా పిల్లలకి ఇల్లు ఉంటారు, వాళ్ళ పేర్లు ఇవి, వాళ్ళు నన్ను పోషించడం లేదు, దయచేసి నాకు పోషణ వృత్తిని కల్పించండి అని చెప్పి ఆ ట్రిబ్యునల్ అధికారి అనేటువంటి ఆర్డీఓ దరఖాస్తు పెట్టుకోవాలి. అయితే ఆర్డీఓ గారు 90 రోజుల లోపల ఆ విషయాన్ని పరిశీలించి సత్వర ఆర్డర్ ఇవ్వాలి. అంటే ట్రిబ్యునల్ అనేది మన కోర్టు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకు జిల్లా కోర్టు ఉండదో, తాలూకా కోర్టు ఉండదో, అట్లనే ఈ ట్రిబ్యునల్ కూడా మెజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చాము. ఈ చట్టం తయారు చేసినప్పుడు భారత పార్లమెంటు ఈ చట్టానికి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చారు. అందుకే ఆర్డీఓ వేరు, ట్రిబ్యునల్ అధికారి వేరు. ట్రిబ్యునల్ అధికారి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆర్డీఓ అంటే ఆర్డీఓ గారు చెప్తే నువ్వు ఇంత వినుకుంటావు, ఆర్డీఓని ధిక్కరించవచ్చు. కానీ ఎప్పుడైతే ట్రిబ్యునల్ అధికారిగా తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పును వినకపోతే ఇమ్మీడియట్గా నేను తీసుకెళ్ళి జైల్లో పెట్టే అధికారం ఆ ట్రిబ్యునల్ అధికారం. అంత గొప్పగా ఈ చట్టం చెప్తాం. కానీ మరి ఇంత బాగుంది. తర్వాత పిల్లలు కొందరు పోయిన తర్వాత ఏమంటే అతలో అన్నీ మారిపోతుంది. మారిపోయినప్పుడు పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడేం చేయాలి? మరి ఆల్రెడీ పిల్లల పోయిన భూములు కానీ ఆస్తులు కానీ అవన్నీ పోయినాయి. నీకు ఎఫ్డి ఫిక్స్డ్ బాధ ఉంది, ఆ ఫిక్స్డ్ బాధ వెళ్ళిపోయింది, ఇంకోటి వెళ్ళిపోయింది, బంగారం వెళ్ళిపోయింది, ఇవన్నీ పోయింది. మరి ఏం చేయాలి? మళ్ళీ వాడు తిరిగి తీసుకోవచ్చా?
తీసుకోవడానికి హక్కు ఉంది. అది కూడా చట్టం చెప్తాం. ఇంత చట్టం చేసిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం మీద అవగాహన కల్పించలేకపోయినాయి. మరి చూడు 2007 అంటే ఇలా 2025 18 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఈ రోజు కూడా మీరు ఊళ్ళోకి వెళ్తే టౌన్లోకి వెళ్తే చాలా మంది తెలియదు, మనకు తెలుసు. మన పోతే మీరు అడగండి, చాలా మందికి చదువుకున్న వాళ్ళు కూడా తెలియదు. ఏమో చట్టం ఉందంటే ఉన్నదా అంటాడు, ఉందా అంటే ఉన్నదా నాకైతే ఐడియా లేదు. అంటే వాళ్ళకి తప్పు లేదు, ఎందుకంటే దాని గురించి వాళ్ళకి అవగాహన ఇక్కడ లేదు. మాధ్యమాలు పేపర్లో రాయవు, ప్రభుత్వాలు చెప్పు, మరి వాళ్ళకేం తెలుస్తుంది? అంటే చట్టం గురించి ప్రజలకు చెప్పడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ అండి. అందుకే నేను చెప్తాను, ఛార్జ్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద నంబర్ 1 ఛార్జ్ అయితే అవగాహన కల్పించలేకపోయింది. మరి ఏం చేసినాయి ప్రభుత్వాలు? ఈ అవగాహన కల్పించడానికి ఒక ఎన్జిఓలో డబ్బులు ఇచ్చాయి. ప్రభుత్వం ఇంత ముఖ్యం కూర్చోలేదు, అయ్యా మీరు చేయలేము, మీరు ఎన్జిఓలాగా మీరు ప్రజలకి అవగాహన కల్పించండి అని చెప్పి ఎన్జిఓలకి కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారండి. అది చాలా బాధగా అనిపిస్తుంది. ఒక్కోసారి అయితే ఎంత కోపం అంత కోపం వస్తుంది. కోట్ల రూపాయలు ఆ ఎన్జిఓలకు ఇస్తా ఉంది. ఎన్జిఓల పేర్లు చెప్పాలి పని లేదు, చెప్పి అందరికీ తెలుసు. హెల్పేజ్ ఇండియా ఉంది. హెల్పేజ్ ఇండియా 2007 నుంచి 2020 వరకు వాళ్ళే నడిపించారు. వాళ్ళకి ఈ కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏది చట్టం మీద అవగాహన కల్పించండి అని. తర్వాత హెల్ప్ లైన్, ఒక వయోధికులైన ఇబ్బంది వస్తే ఆ నంబర్కి ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఎంబడే వాళ్ళు వచ్చి మనం సహకరించాలి, సహాయం చేయాలి, మన సమస్యను పరిష్కరించాలి. ఎట్లయితే 100 ఉందో 100 ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు మన ఇంటికి వస్తారు, వచ్చేసి మీ సమస్య ఏంటయ్యా అని చెప్పి సమస్యను పరిష్కరించుకోవచ్చు. సో అట్లనే మన పెద్దలకు కూడా సహాయపడడానికి ఒక హెల్ప్ లైన్ మెయింటైన్ చేసి చెప్పి ఈ చట్టం చెప్పింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు స్వయంగా చేయకుండా ఎన్జిఓలు డబ్బు ఇచ్చి వదిలిపెట్టారు. వీళ్ళేం చేస్తారు, డబ్బులను తినేస్తుంది, ఇక్కడ పని చేయడం. సో ఈ 2 రకాలు కూడా మనకి నష్టం. మరి ఇక్కడ డబ్బు ఖర్చు అవుతా ఉంది, ఇక్కడ వయోధికుల లాభం జరగదు, మరి నష్టమే కదండి. సో అందుకే మిత్రులారా అదొకటి. దాని తర్వాత మనకి ఇంకా ప్రధానమైన సమస్య మనకి ఏంటంటే రక్షణ విషయంలో ఇబ్బంది. మన వయోధికుడి కింద మన స్వయంగా మన శక్తి ఉండదు. ఇప్పుడు గట్టిగా మన మాట నోరైతే ఉంటుంది, కానీ మనం ఆయనతో మనం ఇట్లా గట్టిగా ముందుకొస్తే మనం ఆయన ఎదుర్కోలేము. మనమే కింద పడతాం, చోటు కింద పడిపోతాం. మరి మన రక్షణ పడియాలా? పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ కల్పించింది. సెక్షన్ 21 ప్రకారంగా వయోధికుల ప్రాణాలకు ఆస్తులకు పోలీసు శాఖ తప్పకుండా రక్షణ కల్పించాలని చట్టం చెప్తాం. మరి చట్టం అమలు అవుతుందా? సో ఈ రకంగా మన చట్టాలు ఉన్నా కూడా చట్టంలోని అంశాల పట్ల ప్రభుత్వ వ్యవస్థ నిర్లిప్తంగా ఉన్నది. అందుకే వాళ్ళు నిర్లిప్తతను తొలగొట్టి ప్రభుత్వంలో మేల్కొల్పి ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి మన లాంటి అసోసియేషన్ అవసరం. మిత్రుడు, అందుకే మన మీద చాలా బాధ్యత ఉంది. మనం ఇప్పుడు మీరున్నారంటే ఇక్కడ జిల్లా మొత్తం మీ ప్రతినిధులు, జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 5-6 లక్షల మంది వయోధికులు మీ ప్రతినిధులు. మరి అంతమంది వయోధికులకు సంక్షేమం బట్టి మనం ఆలోచిస్తాం. చిన్న చిన్న విషయాల పట్ల అది మన మైండ్లో ఉండాలి. అయ్యా మన పలానా గ్రామంలో ఇట్లయితుంది, మన టౌన్లోనే ఇట్లయితున్నది. ఎప్పుడు కూడా మనకి ఏంటంటే మన తోటి వయోధికుల పట్ల ఇబ్బందులు ఉండాలి. ఏ రకంగా నష్టపోతూ ఉన్నారు, వాటిని ఏ రకంగా మనం వాటిని పరిష్కరించవచ్చు అనే దాని మీద మనం ఫోకస్ చేసినట్టుంటే అది బాగుంటుందని చెప్పి నేను మీకు సందర్భం చేస్తున్నాను. అక్కడ వారికి పోతే నెక్స్ట్ వచ్చి మరి నెక్స్ట్ ప్రధాన సమస్య అనారోగ్య సమస్య. మరి చాలామందికి మన ఎప్పుడైతే 60 దాటిన తర్వాత మన దగ్గర డబ్బు కూడా, ఎందుకంటే ఆదాయం మన మనోళ్ళు తగ్గిపోతాయి, మనం పనిచేయడం తగ్గిపోతుంది కాబట్టి మన ఆదాయం మనోళ్ళు తగ్గుతాయి. లిమిటెడ్ రీసోర్సెస్తోనే మనం పనిచేయాల్సి ఉంటుంది. మరి అటువంటి సమకూర్చున్నటువంటి ఆదాయంతో ఆ డబ్బుతోని మనకైనా జబ్బు వచ్చి హాస్పిటల్లో ఉంటే ఆ డబ్బు సరిపోవచ్చు. మెరుగైన వైద్యాన్ని మనం పొందలేకపోతుంది. మీకు తెలిసే ఉంటుంది. కొందరైతే వయోధికులు ఆ బాధతో అంటే జబ్బులు తగ్గట్లేదు, ఉన్న ఆస్తి అమ్మేసుకున్నా అయినా తగ్గట్లేదు. ఏం చేస్తారు, పోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. చాలా బాధాకరం. నిజంగా అది మరి అంత మనకు చాలా అది బాధాకరం అనిపిస్తుంది.
అది ఎవరు చేయాలి బాధ్యత? అది ప్రభుత్వానికి బాధ్యత. ఈ చట్టం చెప్పింది ప్రతి వయోధికుడికి ఉచితంగా వైద్య చికిత్స చేయించాలని చట్టం చెప్తా ఉంది. మరి చట్టం అమలుపడుతుందా? అమలుపడుతుంది. దయచేసి అందుకే మిత్రులారా, మనం ఈ వీటి మీద మనం ఫోకస్ చేద్దాం, వీటిపైన మనం చర్చిద్దాం. ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతుంది, దాంతో మన లాభం కావాలి. అందుకే మనం ఏకీకృతమై ఐకమత్యంతో, అంటే మన ఐకమత్యాన్ని మనం చాటవలసిన అవసరం ఉంది. అందుకే ఇప్పటికైనా మనం మేల్కొని మన హక్కుల గురించి, హక్కుల సాధన గురించి మీరు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరితో మనవి చేస్తూ, మిత్రులారా అందుకే మీ అందరితో నేను మనవి చేస్తూ